ఆటో డ్రైవర్లకు చంద్రబాబు సర్కార్ సేవ చేసినట్లా, బురిడి కొట్టినట్లా పురుషోత్తం రెడ్డి గారు? డ్రైవర్లు అందరికీ ఇస్తా ఉన్నారు కదా, ఆ లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లు అందరికీ, వాళ్ళందరినీ ఏం చేసినట్లు? 13 లక్షల డ్రైవర్లు ఉన్నారని, ఆటో డ్రైవర్లు ఉన్నారని లోకేష్ గారు చెప్పారు. ఇప్పుడు ఆటో డ్రైవర్ల సమస్య, తెలుగుదేశం ట్రీట్మెంట్, చేస్తున్న ప్రచారం, రెండింటిని మనం పరిగణలో తీసుకుంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయల చొప్పున ఇచ్చారు. ఒక సహాయంగా వాళ్ళ జీవితానికి ఉపయోగపడుతుందని ఇచ్చారు. ఆ రోజు ఏం విమర్శలు చేశారు పక్కన పెడదాం. ఆ రోజు ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంది? ఆ రోజు ఉచిత బస్సు లేదు, వాళ్ళ ఆదాయం వాళ్ళకునింది, వీళ్ళ ఆదాయం వీళ్ళకునింది, నడుస్తుంది. ఈరోజు మారిన పరిస్థితి ఏంటి? మీరు చెప్పింది 10,000 ఎక్కడ చాలుతుంది, 15,000 ఇస్తామని చెప్పారు. ఏది ఉచిత బస్సు వాటి సంబంధం లేకుండా 15,000 ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఏమైంది? ఉచిత బస్సు వచ్చిన తర్వాత ఉమెన్ అంతా దాంట్లో ఎక్కుతున్నారు. మెజారిటీ ఉమెన్స్ ఎక్కువ కూడా గ్రామాల్లోనే కవర్ అవుతారు. ఆటోలు ఎక్కడైతే ఉంటాయో అక్కడే ఉచిత బస్సు ఎఫెక్ట్ బాగా పనిచేస్తా ఉంది. ఎందుకు? మహిళలు గ్రామాలు మండలాల్లోనే తిరుగుతుంటారు కాబట్టి. ఆ రకంగా వాళ్ళ ఆదాయం పడిపోయింది. పైపించి మొదటి సంవత్సరం ఇవ్వలేదు, ఇప్పుడు 2వ సంవత్సరం ఇస్తున్నారు. అంటే మీరు ఆదాయాన్ని పోగొట్టి 15,000 ఇచ్చారు, అది కూడా 1 సంవత్సరం ఎగ్గొట్టి 2వ సంవత్సరం ఇచ్చారు. ఆయన వాళ్ళ ఆదాయం పోగొట్టుకుని 10,000 ఇచ్చినాడు. ఈ డిఫరెన్స్ అయితే ఉంది కదా. ఖచ్చితంగా ఆటో డ్రైవర్ల విషయంలో మరింత సమస్యలు అయితే వస్తాయి. రీజన్ ఉచిత బస్సును వ్యతిరేకించడం, సమర్థించడం పాయింట్ కాదు. ఒక సమస్య వచ్చినప్పుడు ఇంకో సమస్య పరిష్కారం మీరే చెప్పాలి. కాబట్టి మీరు సృష్టించిన సమస్య కదా, కాబట్టి దానికి ఎట్ట పరిష్కారం చెప్పాలి కదా. కాబట్టి ఆటో డ్రైవర్లు రాబోయే కాలంలో కూడా. రెండోది, ఇంకొక ఆటో డ్రైవర్తో ఒక సమస్య ఉంది కొమ్మరేణి గారు. ఎక్కువ మంది ఆటో డ్రైవర్లు ఓనర్లు ఉండరు. మీరు పెట్టిన షరతులో ఓనర్షిప్ ఉంది. ఓనర్షిప్ ఉంటే ఏమవుతుంది? ఓనర్ నేను ఉంటాను, డ్రైవర్లు నాకు రోజుకి ఇంత ఇచ్చేసి వాళ్ళు పని చేసుకుంటా ఉండాలి. మీరు వేసిన ఖాతాలో నాకు వస్తుంది ఖాతా, వాళ్ళకి రాదు. నేను వాళ్ళకి ఇయ్యను కదా. ఆటో డ్రైవర్లకి ఇచ్చాడు చంద్రబాబు గారు, నేను ఇస్తానా 15,000? ఇవ్వను కదా. దీన్ని కూడా పరిష్కరించాలి. అందువల్ల మరి మీరు 3 లక్షలకి ఇచ్చొచ్చు, దాంట్లో కనీసం 1/3 కూడా నిజమైన ఆటో డ్రైవర్లకి వెళ్ళదు, మళ్ళీ ఓనర్లకి వెళ్తుంది. ఈ మల్టిపుల్ రీజన్స్ తో ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బంది పడుతుంది. ఇది ఒక పరిశ్రమ, మనం సృష్టించిన పరిశ్రమ. ఇది నిజానికి లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారంటే ఇది జీవనోపాధి. కాబట్టి దాని మీద ప్రభావం చూపించి కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించకపోతే, చెప్పాడు లోకేష్ గారు, మీరు అందరూ ఒక్కసారి గట్టిగా కొడితే 11 వస్తుందని. ఇప్పుడు వీళ్ళు కొడితే ఏడకపోతారు అనేది 29లో తెలుస్తుంది. రైట్. రాజీవ్ గారు, ఏదైతే ఆటో కార్మికులు, ఆటో డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 13 లక్షల మంది ఉన్నారని చెప్పి ఇప్పుడు మాట లోకేష్ గారు మాట్లాడిన మాట, ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. వాళ్ళ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆయన అన్నాడు. ఇప్పుడు అలా సుమారు ఆ మాటను 2 ఏళ్ళు అయిపోయింది. అంటే ఇప్పుడు ఎంతో కొంత దానికన్నా పెరుగుతారు కదా. మరి వీళ్ళందరూ కూడా 13 లక్షల మందికి కూడా అలా పథకాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. కానీ అది మానేసి ఎంతమందికి ఇచ్చారని మళ్ళీ నిస్సిగ్గుగా 3 లక్షల మందికి ఇచ్చామని చెప్పుకుంటారు. 3 లక్షలు కూడా కాదు, 2,69,000 ఎంతో సంఖ్య. అయితే వీళ్ళు కేవలం ఆటో డ్రైవర్లకి ఎన్నికల ప్రచారంలో ఒక మాట మాట్లాడతారు, మేనిఫెస్టోలో అయితే లారీ డ్రైవర్లకి, టిప్పర్ డ్రైవర్లకి, మ్యాక్సీ క్యాబ్లకి ఇన్ని చెప్పి మరి వీళ్ళందరూ ఎంతమంది ఉంటారు? అంటే ఇది ఆటో డ్రైవర్లకు మీరు పొడిచినటువంటి వెన్నుపోటు కాదా? మీరు చేసినటువంటి మోసం కాదా? మీ ప్రభుత్వం చేస్తున్న దగా కాదా? అమ్మ పెట్టానేది అడుగుతాననేది అనేది మా చిన్నప్పుడు హామీ చూసేవాళ్ళం. ఈ రోజు ఈ ప్రభుత్వం చూస్తే మీరు చెప్పినటువంటి హామీ నెరవేర్చకపోగా ఉచిత బస్సు పేరు చెప్పి, ఉచిత బస్సు ఉండొచ్చు, అది మీ ఇష్టం, మీ యొక్క హామీ. కానీ దానివల్ల ఉచిత బస్సు హామీని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు కదా. అప్పుడు కండిషన్స్ పెట్టలా. తిరుపతి వెళ్ళాలన్నా, అన్నవరం వెళ్ళాలన్నా 1-2 రోజులు ఆగండి, గవర్నమెంట్ వచ్చేస్తుంది అని చెప్పి ప్రచారం చేశారు. నేనైతే ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఇస్తారేమో అనుకున్నా. తెరవస్తే ఏసీ బస్సులు కాదు కదా, లాంగ్ రన్ వెళ్ళే బస్సులు కాదు కదా. చివరికి పల్లె వలుగు ఇటువంటి హట్లో ఇచ్చారు, మెట్రో ఎక్స్ప్రెస్ ఇట్లాంటివి. వాళ్ళకి న్యాయం చేయలేదు. అప్పుడు ఇచ్చినటువంటి ప్రకటనలో అద్భుతమైనటువంటి ప్రకటన ఏంటంటే, ఒక భార్య భర్త కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే, మనం తీర్థయాత్రలకు వెళ్ళే వైపు వెళ్ళట్లేదు, అందుకే మన జీవితం ఇలా ఇబ్బందుల్లో ఉందంటే ఆ భర్త అంటాడు, ఇది తీర్థయాత్రలు తిప్పాలంటే అంత ఖర్చు పెట్టే స్తోమత నా దగ్గర లేదంటే ఎందుకు మా చంద్రాన్ని కోటేద్దాం, తిరుపతి, అన్నవరం, శ్రీశైలం ఎక్కడ కావాలంటే అక్కడికి, సింహాచలం అన్ని తిరగచ్చు అన్నారు. కానీ ఏది అక్కడ అమలు అవ్వలేదు. అంటే ఎలక్షన్ల ముందు ప్రజలను మోసం చేయడం అనేటువంటి వృత్తిని వెనతో పెట్టినట్టు విద్య చంద్రబాబు నాయుడు గారికి. సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఒకటి గమనించండి, అక్కడ తెలంగాణలో ఇందాక ఆర్టీసీ బస్సు ఏవో రేట్లు పెరిగాయని అన్నారు, మరి ఆంధ్రాలో పెరగలేదంటే చంద్రబాబు నాయుడు విజనరీ కాదు. ఈ పథకం కంప్లీట్ గా అమలు చేయకపోవడం వల్ల పెంచాల్సిన అవసరం రావట్లేదు. నిజంగా ఈ పథకం వల్ల ఎవరు దెబ్బతింటున్నారంటే కంప్లీట్ గా ఆటో కార్మికులు దెబ్బతింటున్నారు. రెండోది, మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. తక్కువ బస్సులు పెట్టి, మీరు ఆర్టీసీ కాంప్లెక్స్ రండి వైజాగ్ లో, ఆల్మోస్ట్ చాలా లోకల్ బస్సుల మీద దీనికి ఫ్రీ బస్ పథకం వర్తించదు అని బోర్డులు ఉంటున్నాయి. ఏంటిది అంటే అన్యాయం. అంతే, పేరుకి మాత్రం, పేపర్ కటింగ్ మాత్రం, పేపర్ యాడ్లకు మాత్రం ఫ్రీ బస్ పథకం అమలు తప్పితే ఫ్రీ బస్ తో కూడా మహిళలను మోసమే చేశాడు. ఇంకో పక్క ఫ్రీ బస్ వల్ల ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు, దెబ్బతింటున్నారు. కానీ ఇంకో పక్క ఏంటంటే ఇచ్చినటువంటి ఈ పథకం కూడా నటండి చలానాలు ఏమి ఉండకపోతే పడతాయట డబ్బులు.
చలానాలన్నీ ఉన్నపలంగా కట్టమంటున్నారు, కడితేనే డబ్బులు పడతాయని. ఇది ఇంకో రకమైనటువంటి దోపిడీ. అంటే ఎడం చేత్తో ఇవ్వడం, కుడి చేత్తో పట్టుకుపోవడం. సో ఈ ప్రభుత్వ తీరు ఆటో డ్రైవర్లందరినీ కూడా మోసం చేసింది. ఆయన ఏదో చెప్పాడు, మా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేశారు, మౌత్ పబ్లిసిటీ, మా ప్రభుత్వం మీద మౌత్ పబ్లిసిటీ చేసింది ఆటో డ్రైవర్లు కాదు, మీ యొక్క పచ్చ మీడియా, మీ యొక్క తాబేదారులు, లేదంటే మీకు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ మా మీద ఇప్పుడు ఆటో డ్రైవర్లు దుష్ప్రచారం చేయలే. ఆటో డ్రైవర్లకి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేలా తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆటో డ్రైవర్లు కడుపు కొట్టలేదు. కానీ ఈ రోజు ఆటో డ్రైవర్ల కడుపు కొడుతుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం. ఆటో డ్రైవర్ల కడుపు మంట తగిలి కూటమి ప్రభుత్వం గొప్ప కూలిపోవడం ఖాయం. భవిష్యత్తు కావాలంటే వెయిట్ చూడమని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఆ మిగిలినటువంటి 10 లక్షల మంది ఆటో కార్మికులు, ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారని మీరు చెప్పారో వాళ్ళందరికీ ఇమీడియట్ గా ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. రైట్.